గుడ్ మార్నింగ్. ఇవాళ మీకు నేను చూపించబోయేది మకానా కర్రీ అండ్ మకానా గ్రేవీ కర్రీ సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూడండి. మకానా అండ్ పల్లీలు, జీడిపప్పు అండ్ టమాటో, పచ్చిమిర్చి. సో ఈ విధంగా మనకి కావాల్సినవి సిద్ధం చేసుకోవాలి. మకానాని కొంచెం ఆయిల్ వేయకుండా డీప్ ఫ్రై చేయాలి. సో ఇవి కూడా అంతే. సో ఇలా గిన్నె పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఈ మక్కన అనేది ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ వేసుకోకుండా. కొంచెం మెల్లగా మనం కలుపుతూ మొత్తం సిమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఇలా వేసుకోవాలండి. మనం పట్టుకుంటే ఇలా అవ్వాలి. ఆ విధంగా మనం డీప్ ఫ్రై సిమ్లో పెట్టుకుని ఈ విధంగా గ్రో చేసుకోవాలి. సో ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత పల్లీని, జీడిపప్పుని కొన్ని వేసి ఇలాగే లైట్గా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా మాడిపోయిన కలర్ రాకూడదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది. సరిపడగా ఆయిల్ వేసుకోవాలి మనం ఇందులో. సో ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం టమాటా ముక్కల్ని ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి, మనం అడ్డుకోవాలి. ఇవి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం పల్లీలు పేస్ట్ రెడీ చేసుకున్నాం వీళ్ళకి. ఓకే, టమాటా ముక్కలు ఇలా మగ్గనాయి కదండి. సో ఇందులో మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. సో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం. అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. దాంట్లో కొంచెం మనం పసుపు వేసుకున్నాము, కొంచెం కారం బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes పాటు ఇలా సిమ్లో ఉంచుదాం. పల్లీని మనం ఈ విధంగా పేస్ట్ చేసుకుని వడగట్టేసుకోవాలండి. వడగట్టుకుని వేసుకుంటే కొంచెం వాటర్ కలుపుకొని వడగట్టుకుని వేసుకుంటే కర్రీ అనేది నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాలని మనం కర్రీలో వేసేద్దాం. కొంచెం వాటర్ వేసి వేద్దాం. సో ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా బాగా కలుపుకోవాలండి. 2 minutes పాటు మనం మూత పెడతాం. సో 2 minutes పాటు మనం ఇట్లా పెట్టాం కదా, మొత్తం అంత ఇలా పొంగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ మకానా అనేవి మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మొత్తం పొంగిపోద్ది. మనం మూత పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలి, లేదంటే మొత్తం పైకి పొంగిపోతుంది. సో ఇలా ఒక 10 minutes పాటు ఉంచాలి. సరిపడగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం. సో ఇలాంటి 10 minutes పాటు సిమ్లోనే ఉడకనివ్వాలి. సో ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు కొంచెం దీంట్లో మన మసాలా పౌడర్స్ ఏవైనా ఉంటే అవి మనం వేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ మామూలుగా ఇలా ఉంచుకొని దగ్గర పెట్టేసుకున్నా పర్వాలేదు. సో మసాలా పౌడర్స్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
కొంచెం కస్తూరి మెతి వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎలా వేసుకోవాలంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో టేస్ట్గా కూడా ఉంటుంది చాలా. మనకి ఆయిల్ తేలినంత వరకు మంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. సిమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనకి టేస్ట్ కోసం చిటికెడు మొక్కల పౌడర్ వేస్తున్నానండి. ఓన్లీ చెక్క మొక్కల పౌడర్ ఇది వేసుకోవడం మూలంగా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది వేసుకోండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫుల్ మకానా కర్రీ. సో ఇది మనకి రైస్లో కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ, పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.